ప్రముఖ కవి రచయిత అందశ్రీకి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో అందశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించారు అధికార ప్రతిపక్ష నేతలు. అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి రాష్ట్రానికి తీరని లోటని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందశ్రీ మరణంతో శోక సముద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టుగా తెలిపారు. చాలా బాధాకరమైన సంఘటన. ఈ మధ్యకాలంలో వాస్తవంగా వారికి రాష్ట్ర స్థాయిలో పదవిని ఆఫర్ చేసినప్పుడు కూడా వారు వద్దు నాకని తిరస్కరించారు. అంటే ఏ పదవి కూడా తీసుకోలేని పద్ధతిలో వారు ముందుకు రాలేదు. స్వయంగా నేను మాట్లాడినాను, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లేకపోవడం చాలా తీరని లోటు. మరి వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అన్ని రకాల అండదండలు ఉంటాయి. 100% ఈ రోజున వారి యొక్క అంత్యక్రియలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాల్యూట్ ద్వారా అది కూడా మనం వారిని గౌరవించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మన సమాజం పట్ల ఎంతో తపన పడే కవి రచయిత అందశ్రీ మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు మంత్రి జూపల్లి. రాష్ట్ర స్థాయిలో మంచి పదవిని ఆయనకు ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించారని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వర్తిస్తుందని తెలిపారు. అందశ్రీ మన మధ్య లేకపోవడం బాధ కలిగిస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. తెలంగాణ రాష్ట్ర గీతం రచయించిన ఆయన సేవను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించి గౌరవించారని గుర్తు చేశారు. ఇంత తొందరగా చనిపోయిందని బాధపడుతున్నాము. ఎందుకంటే పాట బాగా రాశాడు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు. పెద్ద చదువుకున్నాడు కాదు, మానవత్వం అనే ఆలోచనతో ఆయన కష్టపడ్డాడు. అదేవిధంగా గత ప్రభుత్వం 10 ఏళ్ళున్న పాట గురించి ఆలోచన చేయలే, సాక్రిఫైస్ చేసిన విద్యార్థుల గురించి. అదే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో ఈ పాట రాపించాడు. ఆయన కూడా సంతోషపడ్డాడు. ఇది రాష్ట్ర సాంగ్.